విశ్వాసంతో మనం చేసే ప్రయత్నాలు, మనం వేసే విశ్వాసపు అడుగులు కొంతమందికి అవి హాస్యాస్పదంగాను వెరితనంగా అనిపిస్తాయి. వాళ్ళ ఆలోచనలతో మనకెందుకు? వాళ్ళు మనం పిచ్చి పని అనుకుంటారో మంచి పని అనుకుంటారో మనకెందుకు? కానీ మన దేవుడు ఏమనుకుంటున్నాడో మనకు అది కావాలి. మన విశ్వాసాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. మరి గెలిచాడా లేదా? దోపు సొమ్ము దోచుకున్నాడా లేదా? అది విశ్వాసంతో అడుగులేయాలి, విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు సంతోషించి దేవుడు కదులుతాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, అలాగే విశ్వాసము లేని వాని జీవితంలో దేవుడి కార్యాలు కూడా జరగవు. విశ్వాసం ఉంచిన వాని జీవితంలోనే దేవుని కార్యాలు జరుగుతాయి. అలా నేను విశ్వాసం ఉంచుతానంటేనేమో లోకానికి అది పిచ్చితనం, ఏడిశారు. కానీ గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా, నువ్వే గెలుస్తావు. నీ విశ్వాసమే గెలిచిద్ది. నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు. మూడవది, విశ్వాసంతో ప్రతి విషయమును గురించి మనం చేసే ప్రార్థన కూడా లోకస్తులకు అది వెర్రితనంగా ఉంటుంది. మూడవ సంగతి, ప్రతిదానికి నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవా నాకు సహాయము చేయి, ఇదిగో ఈ విషయంలో నాకు నీ కృప చూపని ప్రతి సంగతిని గురించి దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయడానికి మొదలు పెడితే కొంతమంది సోదోళ్ళ కదా సోది పనిలాగా అనిపించింది. ప్రతిదానికి ప్రార్థన 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 అయింది. ప్రార్థన కాకుండా మరేం చేయాలా? మరేం చేయాలా? ప్రార్థించేవాడు మోకాళ్ళుని దేవుని మీద ఆధారపడుతున్నాడు, ప్రార్థించనోడు తన మీద తాను ఆధారపడుతున్నాడు. కాబట్టి ఎవ్వడో ఏదో అనుకుంటాడని నీకు అనవసరం. ఏది మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా, ఏ కార్యం చేసినా ప్రార్థనతో చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ప్రతి విషయమును గురించి మోకాళ్ళుని దేవుని మీదనే డిపెండ్ అవుతావు, దేవుణ్ణి ఆశ్రయిస్తావు, దేవుణ్ణి ఆనుకుంటావు. దేవుడే చెప్పాడు అనేక సార్లు, నాకు మొర్ర పెట్టు నీకు ఉత్తరం ఇస్తా, నాకు ప్రార్థన చేయి నీకు ఆన్సర్ ఇస్తా, సోదరుల మాటలు పట్టించుకోవాకు, దా నా దగ్గరకు రా. ఎన్ని చోట్ల రాయించాడు, 100 వచనాలు ఉన్నాయి. నన్ను అడుగుము, మొర్రపెట్టు, ప్రార్థన చేయి, నిజముగా మొర్రపెట్టు, ప్రార్థించు, ప్రార్థించని 100 వచనాలు ఉన్నాయి బైబిల్లో. క్రొత్త నిబంధనలోనే ఉన్నాయి చాలా వచనాలు. 4వ మాట, లాస్ట్ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నేనే ప్రార్థిస్తాను, ఎందుకంటే ఈరోజు ముందు ప్రార్థన చేయాల. వాళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫస్ట్ ప్రేయర్ చేయండి, పాట పాడండి, ప్రార్థన చేయండి, పాట పాడండి, ప్రార్థన చేయండి, పాట పాడండి అని. పాపం నేను ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు తరచు మర్చిపోతానే ఉన్నారు. స్తుతి ప్రార్థన, ప్రార్థన స్తుతి, స్తుతి ప్రార్థన, ప్రార్థన స్తుతి, అప్పుడు 2 జరుగుతాయి. అది ఇక నుంచి గుర్తుపెట్టుకుంటానని అనుకుంటున్నారు, 2 సార్లు చెప్పాను కాబట్టి. ఈరోజైతే నేనే ప్రార్థిస్తాను. లాస్ట్ మాట చెప్తున్నాను, దేవుడు చేసేటువంటి పనులు. 4వ మాట, మనం ఉంచినటువంటి విశ్వాసం వెరితనంగా అనిపిస్తుంది, మనం చేసే ప్రార్థన వాళ్ళకి వెరితనంగా అనిపిస్తుంది, మనం ప్రకటించే సువార్త వాళ్ళకి వెరితనంగా అనిపిస్తుంది. ఈ 3 అన్ని జనులకు అనిపిస్తాయి. ఇక మన విషయంలోకి వచ్చేటప్పటికి, మన జీవితంలో దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులు, దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు, మన వాళ్ళ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తున్న కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. మనకు కూడా కొన్నిసార్లు దేవుడు ఏదో ఆటలాడుకుంటున్నాడేమో నాతో అన్నట్టు అనిపిస్తుంది. అంటే అంత నలుగుడు లేని వాళ్ళకి అనిపించదు, కానీ ఒక రేంజ్లో నిలబడతారు చూడు, వాళ్ళకి అనిపించింది ఖచ్చితంగా. దేవుడు నాతో, నా మనసుతో ఆడుకుంటున్నాడా, ఆటలాడుతున్నాడా? నేను ఒక మనిషిని, నాకు మనసు ఉంది, నేను దానిలో యాతన పడతానని దేవుడికి తెలియదా? దేవుడు ఎందుకు ఇలా నన్ను ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు గుర్తుపెట్టుకో, నిజంగా దేవుడు ఆడుకుంటాడా? నిజంగా దేవుడు ఆడుకోవడానికి, పాడుకోవడానికి, పిచ్చి పనులు చేయడానికి దేవుడేమన్నా పిచ్చోడా? దేవుడేమన్నా వెర్రోడా? దేవుడేమైనా అనవసర పనులు చేసేవాడా? ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టు దేవునిలో పిచ్చితనం, వెర్రితనమే ఉంటే అది నీ జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలదని గుర్తుపెట్టుకో అన్నాడు పౌలు అక్కడే. అది నీ జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలదని గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దన్నాడు పౌలు. నిజంగా దేవుని దగ్గర వెరితనం లేదు, ఒకవేళ నీకు వెరితనం ఉన్నట్టు అనిపిస్తే ఆ వెరితనం కూడా
నీ జ్ఞానానికి మించిందని మర్చిపోవద్దన్నాడు. భలే మాట కదా. మన బ్రతుకులోనైనా, మన వారి జీవితంలోనైనా, మనం ఊహించినటువంటి పరిణామాలు, పరిస్థితులు మనకు తారసపడినా, దేవుడు నాతో ఆడుకుంటున్నాడేమో, నా మనసుతో చెలగాటం ఆడుతున్నాడేమో అని ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు. కానీ కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి విరక్తిలో కొన్నిసార్లు మనకు అలాంటి మాటలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది భయపడతారు కానీ అలా అంటానికి, కొంతమంది డైరెక్ట్గా దేవుడితోనే అంటారు, ఎందుకయ్యా నాతో ఇట్ట ఆడుకుంటున్నావు? నీతో ఆటలాడుకోవటానికి ఆయన ఏమన్నా పిచ్చోడా, వెర్రోడా? నీకు అట్ట కనపడుతున్నాడా? వెర్రోడ్లా కనపడుతున్నాడా? ఆటలాడుకోవడానికి కనపడుతున్న బట్టే కదా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. ఎందుకయ్యా నాతో ఆటలాడుతున్నావు అని. అఫ్కోర్స్ నీ బాధను బట్టి నువ్వు అంటున్నావు. నేను అంటున్నాను, బాధలో కూడా మనం ఆ మాట అంటానికి లేదు. ఎందుకంటే దేవుడు ఎన్నడూ పిచ్చి పనులు చేయడు. ఆయన ఎప్పుడు ఏది తలంచినా, ఎప్పుడు ఏది జరిగించినా, ఎప్పుడు ఏది నెరవేర్చినా గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను నన్ను ప్రేమించే ప్రతిదీ రప్పిస్తున్నాడు, ప్రేమించే ప్రతిదీ జరిగిస్తున్నాడు. అందులో కీడు అనిపించేది ఉంది, కానీ అది నీకు తెలియదు. అది తెచ్చిన మేలు చాలా ఉంటుంది. ఓ భక్తుడు అన్నాడు, కీడు కీడు వస్తే వచ్చావు, శోధన శోధన వస్తే వచ్చావు, కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ దీవెనేదో ఇచ్చిపో అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీడు కీడు వస్తే వచ్చావు కానీ, శోధన శోధన వస్తే వచ్చావు కానీ, నువ్వు ఒట్టిగా రావు, నా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తావు, తెచ్చింది ఏదో ఇచ్చిపో అన్నాడట. ఎంత బలమైనటువంటి విశ్వాసం అంటే ఒక శ్రమ వచ్చింది, ఒక సమస్య వచ్చింది అంటే మనకేదో తీసుకొచ్చింది అని అర్థం. దేవునికి స్తోత్రం. మనమేమో దాన్నే చూస్తాం, మనకు ఇబ్బంది కలిగించి, శ్రమ కలిగించి, శోధన కలిగించి, కీడులా అనిపించే దాని వైపే చూస్తాం. కానీ అది జస్ట్ ఇంజన్ మాత్రమే. దాని వెనక పెద్ద గూడ్స్ ఉంది. ఆ గూడ్స్ నిండా నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు కీడులాగా, శోధనలాగా, ఇబ్బందిలాగా కనిపించింది జస్ట్ ఒక ఇంజన్ మాత్రమే. దాని వెనక అది లాక్కొచ్చిన గూడ్స్, నా తండ్రి దీవెనల ఆశీర్వాదాలు, ఒక గూడ్స్ 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 మొత్తం నీకుంది ఉంది. స్టార్టింగ్లో కనపడుతున్న రైలు ఇంజన్ చూసి నువ్వు ఫీల్ అవ్వద్దు. దాని వెనక దేవుడు నీకు దాచి ఉంచినటువంటి ఆ స్వాస్థ్యం, ఆ శ్రేష్టమైన ఈవులను చూడు. దేవునికి మహిమ, హల్లెలూయా. అర్థమైందని చెప్పట్ల, అది నిజం, నేను చెప్పేది నిజం. నువ్వంటే నీకు చాలా 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 ఇష్టం. నువ్వు అడుగుతావా, ఎంత ఇష్టం ప్రభువా నేనంటే, నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అంటాడు. నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం, అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అంటాడు. లోకంలో మాయ ప్రేమలు ఉంటాయి, మోసపూరితమైన ప్రేమలు ఉంటాయి, నమ్మబలికే ప్రేమలు ఉంటాయి, నైవంచనతో కూడిన ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమలు ఒట్లు పెడతాయి, మళ్ళీ ఆ ఒట్లు తీసి గట్ల మీద కూడా పెడతాయి. కానీ యేసయ్య ప్రేమ ఒట్టు తీసి గట్టు మీద పెట్టే ప్రేమ కాదు, అది ప్రాణం పెట్టిన ప్రేమ. అది ఏం ప్రేమ? అది ప్రాణం పెట్టిన ప్రేమ. అది మోసగించిన ప్రేమ కాదు, అది ప్రాణం ఇచ్చిన ప్రేమ. ఆలోచించి గుర్తుపెట్టుకొని, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చిరునవ్వులే. ఎందుకంటే నేను అనుభవిస్తున్న ఈ చేదు వెనక ఏదో మేలు దాచాడు, ఏదో మేలు దాచాడు. అది నాకు అర్థం కావట్లా, ప్రస్తుతం నా కళ్ళ ముందు అది కనపట్టలేదు, కానీ ఖచ్చితంగా దాని రిజల్ట్ మాత్రం నేను శ్రేష్టంగా చూస్తాను. నేను ఖచ్చితంగా ఆ ఫలితాన్ని అనుభవిస్తాను. ఎందుకంటే నా తండ్రికి నేనంటే ఎంత ఇష్టం. ఎంత ఇష్టమా చెప్పండి? నీ తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం? యేసయ్యకి, పరలోక తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం? ఇది చూపిస్తే కొద్దిగా ఇంత ఇష్టమా, ఇంత ఇష్టమా, ఇంత ఇష్టమా, లేకపోతే నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి,
నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాదెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాదెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించి అలాగూ దేవుణ్ణి భావించి అడుగులు ముందుకేసే వాళ్ళు ధన్యులు. కొన్నిసార్లు కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి ఇందులో. మరి చిన్నవాడికి మాత్ర బిళ్ళ టాబ్లెట్ ఉంటుంది కదండి. జ్వరం వచ్చినప్పుడు వాడికి టాబ్లెట్ మింగించాలంటే చాలా కష్టం, అది చేదుగా ఉంటుంది. వాడు సగం గొంతులో మింగి కూడా వస్తుంటాడు. మామూలుగా మింగకపోతే నోట్లో పెట్టి నీళ్లు పోసి లాగి ఒకటి బీగుతారు. ఆ దెబ్బకి ఏడుతా మింగుతాడు వాడు. ఆ మింగిన తర్వాత లేదు ఏడవాకంటారు. ఎందుకంటే వాడు ఎక్కువ కీడు పొందకుండాన్నట్లు కొద్దిపాటి శ్రమ చేత వాడిని తప్పిస్తూ ఉంటాడు దేవుడు. కొద్దిపాటి ఇబ్బందులు, కొద్దిపాటి ప్రతికూలతలు, కొద్దిపాటి శోధనలు, పెద్ద వాటిల్లో, పెద్ద ఊరుల్లో, పెద్ద ఉచ్చుల్లో మనం పడకుండా మనల్ని సేవ్ చేయడానికి, మనల్ని చెక్కటానికి, మనల్ని నిర్మించడానికి, ఆయన పోలికలోకి మనల్ని పరిపూర్ణతలోకి తీసుకొని రావడానికి, మనకు రెండంతల ఆశీర్వాదం తీసుకొని రావడానికి, ఆశీర్వాదానికి తగిన వారంగా మనల్ని సిద్ధపరచడానికి అనేక కారణాలను బట్టి దేవుడు మన జీవితంలో రకరకాల పరిస్థితులు అనుమతిస్తాడని మర్చిపోవద్దు. వాటిని బట్టి కలత చెందొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, విశ్వాసాన్ని విడవద్దు. ధైర్యంగా ముందుకు సాగు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు పిచ్చి పనులు చేస్తాడా? అన్యాయం, అక్రమం, ద్రోహం అవన్నీ చేసేది మనుషులు, దేవుడు చేయడు. ఇంకా మనం దేవుడికి చేస్తుంటాం ఇట్లాంటి పనులన్నీ, ఆయన మనకి చేయడు. కాబట్టి అన్యజనులు వెరితనంగా భావించే వాటి విషయమే మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. మనం కూడా దేవుణ్ణి అలా అనుకోవద్దు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిద్దాం, నిండు మనసుతో ప్రేమిద్దాం, దేవునితో స్నేహిద్దాం, దేవుణ్ణి సేవిద్దాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక.